విశాఖపట్నం బీచ్ లో చేసే వ్యాపారాలు అన్ని కూడా నార్త్ ఇండియన్ వాళ్ళే. గుజరాత్లు, మార్వాడీలు, వీళ్ళు అందరూ వాళ్ళే. మరి తెలుగు వాళ్ళు మన విశాఖపట్నం వాళ్ళు ఎందుకు లేదు అక్కడ? కాబట్టి ఇదే అంటున్నాను నేను. ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా అదే జరుగుతుంది. మీకు రేపు విశాఖపట్నంలో అదే జరుగుతుంది. తర్వాత అనకాపల్లిలో గోల్డ్ షాపులు ఉన్నాయి. అనకాపల్లిలో గోల్డ్ షాపులు మొత్తం నాకే గోల్డ్ షాపులు కావాలంటారు. అక్కడ కూడా ఇదే జరుగుతుంది. రేపు విజయనగరం వెళ్ళినా, రేపు మనకి రాజధాని అమరావతి వెళ్ళినా సరే అక్కడ కూడా మొత్తం మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు మార్వాడీలు. రేపు రియల్ ఎస్టేట్ కూడా మేమే చేస్తామంటారు అంటారు. అవునా, మేము ఇండియన్సే. కానీ మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే మీద దాడులు చేయం కదా. మేము ఇండియన్సే. మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోవట్లేదు కదా. మేము ఇండియన్సే. వేరే రాష్ట్రాలకు వెళ్ళి మేము అక్కడ రాజకీయ పార్టీలు మేము ఫండ్ ఇవ్వట్లేదు కదా. మర్చిపోయాను, విశాఖపట్నంలో 6 నెలల క్రితం బీచ్ లో కూడా మొత్తం మొత్తం నార్త్ ఇండియన్ వాళ్ళే. విశాఖపట్నం బీచ్ లో మొత్తం వాళ్ళందరూ గొడవ చేశారు మొన్న 6 నెలల క్రితం. మొత్తం మనకు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ రావాలి కదా. మరి స్థానికులకు ఎవరికీ లేదు, మొత్తం వాళ్ళే. ఏమంటే మాకు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చేసి మొత్తం పర్మిషన్. మీకు ఎలా పర్మిషన్ వస్తాయి స్థానికులు కాకుండా? ఒక 30% 40% వాళ్ళకి ఇవ్వచ్చు, 60% లోకల్కి ఇవ్వాలి కదా. మొత్తం బీచ్ లో మీరు చూడండి, విశాఖపట్నం బీచ్ మొత్తం వాళ్ళే. విశాఖపట్నం బీచ్ లో చేసే వ్యాపారాలు అన్ని కూడా నార్త్ ఇండియన్ వాళ్ళే. గుజరాత్లు, మార్వాడీలు, వీళ్ళు అందరూ వాళ్ళే. మరి తెలుగు వాళ్ళు మన విశాఖపట్నం వాళ్ళు ఎందుకు లేదు అక్కడ? కాబట్టి ఇదే అంటున్నాను నేను. ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా అదే జరుగుతుంది. మీకు రేపు విశాఖపట్నంలో అదే జరుగుతుంది. రేపు తర్వాత అనకాపల్లిలో గోల్డ్ షాపులు ఉన్నాయి. అనకాపల్లిలో గోల్డ్ షాపులు మొత్తం నాకే గోల్డ్ షాపులు కావాలంటారు. అక్కడ కూడా ఇదే జరుగుతుంది. రేపు విజయనగరం వెళ్ళినా, రేపు మనకి రాజధాని అమరావతి వెళ్ళినా సరే అక్కడ కూడా మొత్తం మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు మార్వాడీలు. రేపు రియల్ ఎస్టేట్ కూడా మేమే చేస్తామంటారు ఆల్రెడీ చేస్తారు. హైదరాబాద్ బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ రేపు చేస్తారు. మీడియాలో కూడా వస్తారు. తప్పేంటి? అయితే టాలెంట్ తెలుగు వాళ్ళకి లేదు. పక్కవాడు బతకాలి, మనం బతకాలి అనుకుంటారు. వాళ్ళలాగా ఒకలే బతకాలని ఆ టాలెంట్ లేదు. అవతల షాప్ ని మనం మూయించేసి మనమే వ్యాపారం చేయాలనే ఆలోచన మన వాళ్ళు తెలుగు వాళ్ళకి లేదు. మన వాళ్ళు బతకాలి, వాళ్ళు బతకాలనేది మన వాళ్ళ ఆలోచన. మన వాళ్ళకి అలాంటి ఆలోచన, ఆ టాలెంట్ లేదు. కానీ వ్యాపారాలు చేసుకునే అన్ని టాలెంట్లు మన వాళ్ళకి ఉన్నాయి, లేదని అనొద్దు. ఎందుకంటే మన వాళ్ళు చేసే మార్కెట్లో చేసే ఆలోచన విధానం వల్ల మన వాళ్ళు కాంపిటేట్ తట్టుకోలేక మన వాళ్ళు కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు. అంతేగాని మన వాళ్ళు మార్కెటింగ్ చేసే టాలెంటే లేదన్నది పూర్తిగా తప్పది. బంగారం షాప్ నుండి కింద ర్యాపిడో వరకు కూడా మొత్తం వాళ్ళే దాదాపు అన్ని వ్యాపారాలు. సో మా తెలంగాణ పీపుల్ లోకల్ పరిస్థితి ఇక్కడికి అదే అంటున్నాను. ఇది ఏదైతే ఉందో కేవలం మొన్న సికింద్రాబాద్ లో బోండా మార్కెట్ లోనో లేకపోతే ఇంకో మార్కెట్ లోనో కిరాణా షాపుల్లోనే కాదు. ఇప్పుడు ఓవర్ స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టే క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళ మొత్తం సిండికేట్. సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి ఏదైతే వెండర్స్ ఉంటారో ఆ వెండర్స్ లో కూడా మార్వాడీలే ఉన్నారు. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తం చేసే వర్కర్స్ కూడా నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చిన వాళ్ళే. కేవలం కింద స్థాయి వాళ్ళే మన తెలుగు వాళ్ళు. ఇంకా ఊడ్చేది కావచ్చు, లేకపోతే వాచ్మెన్, ఇవే. మిగతావన్నీ కూడా వాళ్ళు, మనం ఒక 5 తీసుకొస్తే వాళ్ళు 15 మంది 20 మంది తీసుకొచ్చి మొత్తం కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మా దగ్గర 20 మంది తీసుకొచ్చి మొత్తం కేవలం మన వాళ్ళు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న కూలి పని చేసుకోవడం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం తప్ప మిగతా ఏ అంశాల మీద కూడా మన వాళ్ళకి ఆ రకమైన అవకాశాలు లేవు. అంటే వేరే గుజరాత్, వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లోకల్ గా ధమ్కీలు ఇస్తున్నారు, ఫోన్ చేసి మరి అంటే ఇక్కడ బెదిరింపులు కూడా ఎక్కువ చేస్తున్నారని కూడా వస్తుంది. ఏం చెప్తారు? బెదిరింపులు తెలంగాణ శ్యామ్కే కాదు, తెలంగాణ శ్యామ్ అంశం ఒకటే కాదు, సికింద్రాబాద్ లో జరిగిన అంశం కూడా ఒకటే కాదు. చాలా అంశాలు, చెప్పుకోలేని అంశాలు కూడా తెలంగాణ ప్రజలు ఇక్కడ మార్కెట్ రంగంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, కానీ చెప్పుకోలేకపోయారు. వాళ్ళు దాడులు చేసే స్థాయి మీరు మొన్న ఏదో 2-3 అంశాల మీద మీరు చూశారు. అంతకు ముందు కూడా చాలా అంశాలు చాలా సార్లు ఈ మార్వాడీలు తెలుగు వాళ్ళ మీద దాడులు చేశారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయి, కానీ అవి కంప్లైంట్ గా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా మంది ఇబ్బందులు పడి సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఈ అంశం కేవలం మీరు ఒక ఇన్సిడెంట్ మీద ఇంత వైలెన్స్ ఒకేసారి వస్తుందా? ఒక వ్యక్తి మీద జరిగిన దాడి మీద, ఒక సికింద్రాబాద్ లో జరిగిన చిన్న దాడి మీద పెద్ద ఒకేసారి అంత వైలెన్స్ వస్తుందా? రాదు. ఇది 6-7 సంవత్సరాల నుంచి ఉంది. సో కొంతమంది ఏమంటారు, పని లేని వాళ్ళు చేస్తున్నారు, పనికి వాళ్ళ చర్య ఎందుకు అవసరమా, ఇది భారతదేశం అంటే బతకొచ్చు అని చెప్పి తెలుసుకోవడం మాట్లాడుతున్నారు. సో మొత్తం ఇండియా వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటారు. దీని గురించి అవునా, మేము ఇండియన్సే. కానీ మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే మీద దాడులు చేయం కదా. మేము ఇండియన్సే. మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోవట్లేదు కదా. మేము ఇండియన్సే. వేరే రాష్ట్రాలకు వెళ్ళి మేము అక్కడ రాజకీయ పార్టీలు మేము ఫండ్ ఇవ్వట్లేదు కదా. అక్కడ మేము బాధితులమే. వేరే రాష్ట్రానికి వెళ్తే మేము బాధితులమే. మనది రైట్ అయినా సరే మనం అక్కడ వేరే రాష్ట్రంలో బాధితులమే, మన రాష్ట్రంలో మనం బాధితులమే. అదే నేను అంటుంది. మన రాష్ట్రంలో మనం బాధితులమే, వేరే రాష్ట్రంలోనూ బాధితులమే. ఇది ఎక్కడ కల్చర్? ఈ కల్చర్ని అనేది పూర్తిగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
కాబట్టి ఈ మార్వాడి ఐడియాలజీ, ఆలోచన విధానం, వ్యాపార సిద్ధాంతం అనేది కొంత హ్యూమనాలిటీ కూడా ఉండాలి. వ్యాపార రంగంలో కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి పనిచేసినప్పుడు కొన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేసి వాళ్ళు చేయాలి తప్ప ఏదో మనకి డబ్బు ఉంది కాబట్టి అవతల వాళ్ళని షటర్లు లేపేస్తాము, వాళ్ళు ఉన్నేమో మొత్తం మార్కెట్ మనం చేసేసే ప్రయత్నం ఏదైతే ఉందో గుత్తాధిపత్యాన్ని ఎవరు దాన్ని స్వాగతించరు. సో కొంతమంది వ్యాపారం ఇప్పుడు మాట్లాడొస్తున్నారు ఆల్రెడీ. అంటే వీళ్ళు రెంట్ కూడా వీళ్ళు ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు, వారికలు కూడా ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారనే ఉద్దేశం. ఎట్లా చూడొచ్చు? అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు ఒక షాప్కి ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తారు. వీళ్ళు అదే షాప్కి అదే లైన్లో ఉన్న షాప్కి ₹1,50,000 రెంట్ ఇస్తారు, అడ్వాన్స్ ఇస్తారు. ఇచ్చి మన వాళ్ళు 15,000 రెంట్ ఇస్తారు, వాళ్ళు 20,000 ఇస్తారు. వాళ్ళు లాంగ్ టైం అగ్రిమెంట్ చేసుకుంటారు, మన వాళ్ళు షార్ట్ టైం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఎక్కువ ఇచ్చారో మన ఓనర్స్ కూడా ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అప్పుడు రేపొద్దున ఏమవుతుందంటే వాళ్ళకే మన ఓనర్స్ ప్రియారిటీ ఇస్తారు. మన వాళ్ళు వెళ్ళినా సరే అన్న వద్దు 50,000 ఎక్స్ట్రా ఇస్తారని వాళ్ళకంటారు. అది ఆలోచిస్తారు తప్ప ఆ మార్కెట్ మొత్తం కూడా వాళ్ళు జామ్ అవుతున్నారు అనే విషయాన్ని ఓనర్ ఆలోచించరు. సో ఆ 50,000 వాళ్ళు ఏ నకిలీ దందనో ఏ సెకండ్ మాల్లో తెచ్చి ఆ 50,000 వాళ్ళు సంపాదించుకుంటారు. మనకన్నా 50,000 ఎక్స్ట్రా ఇస్తారు, కానీ రేపు ఓనర్ని కూడా ముంచేసే సందర్భాలు ఉంటాయి. అలా జరిగినాయి కూడా. వాళ్ళు ఎక్కడ ఏ షటర్ దగ్గరికి వెళ్ళినా సరే మాత్రం ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు, లేదంటే ఆ బిల్డింగ్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. సో ఫైనల్ గా తెలంగాణ వాదులకి గో బ్యాక్ టు మార్వాడి అనే వాళ్ళకి ప్లస్ మారాడి వాళ్ళకి ఏం చెప్పాలి? అంటే నినాదం అనేది తప్పు కాదు, దేశంలో ఎక్కడైనా బతకచ్చు. కానీ అక్కడున్న ఆ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాన్ని, అక్కడ కల్చర్ని, అక్కడ ఉన్న ప్రజల్ని గౌరవిస్తూ మనం వ్యాపారం చేయాలి. అంతేగాని మేమే ఉండాలి, మేమే చేయాలి ఏదైతే ఆలోచన ఉందో అది పూర్తిగా ఎవరు స్వాగతించరు. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా స్వాగతించరు. ఇది కేవలం ఇక్కడే కాదు, మన కేరళలో కూడా జరిగింది. విశాఖపట్నంలో బీచ్లో మర్చిపోయాను, విశాఖపట్నంలో 6 నెలల క్రితం బీచ్లో కూడా మొత్తం మొత్తం నార్త్ ఇండియన్ వాళ్ళే విశాఖపట్నం బీచ్లో మొత్తం వాళ్ళందరూ గొడవ చేశారు. మొన్న 6 నెలల క్రితం మొత్తం మనకు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ రావాలి కదా, మరి స్థానికులకు ఎవరికి లేదు, మొత్తం వాళ్ళే. ఏమంటే మాకు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చేసి మొత్తం పర్మిషన్, మీకు ఎలా పర్మిషన్ వస్తాయి స్థానికులు కాకుండా? ఒక 30% 40% వాళ్ళకి ఇవ్వచ్చు, 60% లోకల్కి ఇవ్వాలి కదా. మొత్తం బీచ్లో మీరు చూడండి, విశాఖపట్నం బీచ్ మొత్తం వాళ్ళే. విశాఖపట్నం బీచ్లో చేసే వ్యాపారాలు అన్నీ కూడా నార్త్ ఇండియన్ వాళ్ళే, గుజరాత్లు, మార్వాడీలు, వీళ్ళు అందరూ వాళ్ళే. మరి తెలుగు వాళ్ళు మన విశాఖపట్నం వాళ్ళు ఎందుకు లేదు అక్కడ? కాబట్టి ఇదే అంటున్నాను నేను. ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా అదే జరుగుతుంది. మీకు రేపు విశాఖపట్నంలో అదే జరుగుతుంది. రేపు తర్వాత అనకాపల్లిలో గోల్డ్ షాపులు ఉన్నాయి, అనకాపల్లిలో గోల్డ్ షాపులు మొత్తం నాకే గోల్డ్ షాపులు కావాలంటారు. అక్కడ కూడా ఇదే జరుగుతుంది. రేపు విజయనగరం వెళ్ళినా, రేపు మనకి రాజధాని అమరావతి వెళ్ళినా సరే అక్కడ కూడా మొత్తం మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు మార్వాడీలు. రేపు రియల్ ఎస్టేట్ కూడా మేమే చేస్తామంటారు అంటారు. ఆల్రెడీ చేస్తారు, హైదరాబాద్ బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ రేపు చేస్తారు. అప్పుడు మీడియాలో కూడా రావచ్చు, మీడియాలో కూడా వస్తారు, మీడియాలో కూడా వస్తారు, తప్పేంటి? వాళ్ళు అంటున్నారండి. ఫైనల్ గా ఏం చెప్తారు? సో అసలు ఉంటే బెటర్ అంటారు, లేకుంటే? వాళ్ళని వెళ్ళిపోమని ఎవరు అనట్లేదు, వాళ్ళు ఆలోచించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్ స్ట్రాటజీ అనేది రాంగ్ స్ట్రాటజీ. ఆ రాంగ్ స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ ఏ రాష్ట్రంకి వెళ్ళినా అది కొనసాగదు, అది పూర్తిగా తప్పు. దాన్ని ప్రభుత్వం కూడా ఇరు వర్గాల మధ్య చర్చలు ఏర్పాటు చేసి దానికి సామరస్యం పరిష్కారం ఏర్పాటు చేయాలి. ఈ మొత్తం మార్కెట్లో మేమే ఉండాలనే ఆలోచన మాత్రం ఎవరు స్వాగతించరు.